ఒక 4000 చెట్లు అంటే 20,000 పండ్లు. 20,000 పండ్లు. 20,000 పండ్లు మరి ఎంత వస్తుంది? 20,000 పండ్లకు మనకు మినిమం ఒక ఇప్పుడు ఈ సీజన్ అయితే 7 టన్స్ దాకా వచ్చింది మనకు క్రాప్. ఓకే. దాంట్లో ఒక 3 టన్స్ 4 టన్స్ మేమే సొంతం మార్కెట్ చేసినాము. 150 రూపీస్ మాదిరిగా. మిగతాదంతా బయటికి హైదరాబాద్ వేసేది 100, 110, 120. ఇక వాళ్ళకు బల్క్ వాళ్ళకు ఆ రేట్కి ఇచ్చేసినాం అట్లు. ఈ సంవత్సరం మాకు ఇప్పటి వరకు కూడా 8 lakhs దాకా పేమెంట్ వచ్చింది. వండర్ఫుల్. అసలు 8 lakhs పేమెంట్ వెనక కూడా కష్టం చాలా ఉంది కదా? చాలా ఉంది. కష్టం అంటే ఇక మేము ఇక్కడ మన ఏ లోకల్ వాళ్ళు అసలు పనిచేయడం లేదు మేడం. మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్ళని పెట్టుకున్నాం మేము. ఎందుకట్లాగా? వాళ్ళైతే రాత్రి పగులు ఇక్కడనే తిని ఇక్కడనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఫుడ్ ఇచ్చి శాలరీ ఇచ్చి పంపిస్తాం వాళ్ళకు. వాళ్ళు ఒకసారి వచ్చిందంటే 3 months కంపల్సరీ ఇక్కడనే ఉంటారు. జస్ట్ మన ఎంతమంది అవసరం ఉంటుందండి మనకు? ఈ ఒక్క ఎకరాకి 2 మనుషులు సరిపోతారు మేడం, అంతే. ఓకే. అంటే ఇది కాపు వచ్చే టైంకి మీరు ఇలాగా పిలిపిస్తారా వాళ్ళు? కాపు వచ్చే టైంకి పిలిపిస్తాం మేడం. మళ్ళా నెక్స్ట్ కాపు వచ్చేవారు మళ్ళీ ఇచ్చేస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్ కోసిన తర్వాత మనకు తెలిసింది ఇది ఇంత పింక్ గా ఉంది, ఇలా ఉంది అని. మరి ఆ చెట్టు నాటడానికి అంటే ఈ బీజమే వేయాలా లేకపోతే? లేదు మేడం, ఈ బీజం మనం ఈ సీడ్ ఏదైతే ఉందో దీన్ని వేస్తే మినిమం 5 years పడుతుంది ఇది ఫ్రూట్ రావడానికి. 5 years పడుతుంది. 5 years పడుతుంది. ఇది ఏదైతే సీడ్ ఉంది కదా, ఈ సీడే మనకు చెట్టు అయ్యి మనకు ఫ్రూట్ రావాలంటే మినిమం 5 years టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఇది మనం కట్ చేసినాం కదా మేడం దీన్ని, అయితే దీన్ని ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసి దీన్ని మనం భూమిలో నాటు పెట్టేస్తే విత్ ఇన్ ది 1 yearలో ఫ్రూట్ వస్తుంది. అయితే మీరు ఫ్రూట్ కట్ చేసిన దాన్ని మనం ప్లాంట్గా వాడుకోవాలి. రైట్. మీరు ఎక్కడి నుంచి సేకరించారు? మీరు ఆ కట్ చేసిన దాన్ని తీసుకొచ్చారా లేదా ఎట్లా? లేదు, మేము కటింగ్స్ మొత్తం మేమే తెచ్చుకున్నాం మేడం. ఎక్కడి నుంచి? అలా కూడా అవైలబుల్ ఉందా? ఇప్పుడు మేము కూడా ఎవరైనా వస్తే వాళ్ళకు కట్ చేయడానికి చూపిస్తాం, మా వర్కర్స్ని ఇస్తాం. కట్ చేసినది పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ కటింగ్ పేమెంట్ మాత్రం తీసుకొని ఇచ్చేస్తున్నాం మేము రైతులకైతే.